मैंने पूरी ईमानदारी के साथ बीजेपी में काम किया, लेकिन जब टिकट देने की बात आई तो मुझे नज़रअंदाज किया गया और मुझे टिकट ना देने की वजह तक नहीं बताई गई और इसी बात से दिलबर्दाश्ता होकर मैं बीजेपी को खैराबाद कहा। इन ख्यालात का इजहार AP जितेंद्र रेड्डी मुशीर हुकूमत तेलंगाना बराए खेलकूद व नुमाइंदा खुसूसी हुकूमत तेलंगाना बराए दिल्ली ने आज दफ्तर ज़िले कांग्रेस में एक पुरहुजूम सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब करते हुए किया। इस सहाफ़ती कॉन्फ्रेंस में डॉक्टर वंशी चंद रेड्डी उम्मीदवार कांग्रेस हल्के लोकसभा महबूब नगर जी मधुसूदन रेड्डी MLA देवरा कदरा व सदर ज़िले कांग्रेस NP वेंकटेश एडवोकेट जी विनोद कुमार एडवोकेट व दीगर मौजूद थे। जितेंद्र रेड्डी ने मजीद कहा कि वो चीफ मिनिस्टर रेवंत रेड्डी के शुक्रगुजार हैं कि इन्होंने खुद मेरे घर आकर मुझे कांग्रेस में मदऊ किया। इनके खुलूस की वजह से मैं कांग्रेस में शमूलियत इख्तियार की। इन्होंने कांग्रेस के आला कमान से इजहार तशक्कुर करते हुए कहा कि मुझ पर भरोसा जताया गया और मुझे ओहदों पर सरफराज किया। जितेंद्र रेड्डी ने कहा कि हल्के लोकसभा महबूब नगर के कांग्रेस उम्मीदवार डॉक्टर वंशी चंद रेड्डी की कामयाबी के लिए जद्दोजहद करेंगे। इन्होंने दीगर कांग्रेसी कायदीन से भी इजहार तशक्कुर किया। क़ब्ल इसके AP जितेंद्र रेड्डी के मकान पद्मावती कॉलोनी से दफ्तर ज़िले कांग्रेस तक एक ज़बरदस्त मोटरसाइकिल रैली के जरिए जितेंद्र रेड्डी का शानदार इस्तकबाल किया गया। कांग्रेस वालों कार्यकर्तलू अजमत गारू अदे विधंगा पत्रिका विलेकरुलकु अंदरिकी पेरु पेरुन अंदरिकी नमस्कारालु तेलियजेसुकुंటున్నా। మీ అందరికీ నేను చిరపరిచితునే। 27 ఏళ్ల నుంచి మహబూబ్ నగర్లో నేను రాజకీయం చేస్తున్నా। అంటే నేను రాజకీయం ఎప్పుడు చేయలే, నేను ఎప్పుడు మీతో జీవిస్తున్నా, మీతో పాటు ఉంటున్నా। మీరు పెళ్ళిళ్ళకు కానీ, చావులకు కానీ, బర్త్డేలకు కానీ, శారీ ఫంక్షన్లకు కానీ, ఇఫ్తియార్లకు కానీ, ఎక్కడ ఏది చేసినా కానీ 25 సంవత్సరాలు నేను విదేశాలలో ఉండి మన మహబూబ్ నగర్ ప్రజలతోటి జీవించడానికి రావడం జరిగింది, వాళ్ళతో పాటు బతకడానికి నేను రావడం జరిగింది। పద్మావతి కాలనీలో నా ఇంట్లో నేను అదే ఇంట్లో 1998 నుంచి ఇవాళ దాకా 1996 నుంచి కూడా ఇవాళ దాకా సీట్ వచ్చినా రాకపోయినా, ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి నేను నిర్ణయించుకొని, ఎందుకంటే దాదాపు దేశ విదేశాలు అన్ని కంట్రీస్ నేను చూసిన వాడిని, 50 నుంచి 60 కంట్రీస్ నేను విజిట్ చేసిన వాడిని। కానీ నా పాలమూరు అంటే నాకు ముద్దు, నా పాలమూరు ప్రజలంటే వాళ్ళందరితో అభిమానం, కాబట్టి వాళ్ళ మధ్యలో జీవిస్తూ ఒక ఇజ్జత్గా ఉన్న మనిషిని నేను। ఎక్కడ కూడా నేను, ఎందుకంటే RK ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది, ఎక్కడైనా కానీ ఎవరైనా నా ఇంటి ముందరికి వచ్చి నిలబడి జితేందర్ రెడ్డి నాకు ఒక నయా పైసా అప్పున్నాడు, లేకపోతే నా దగ్గర నుంచి ఒక నయా పైసా తీసుకున్నాడు లంచం కిందను అని చెప్పి అనమనండి, లేకపోతే నాకు జితేందర్ అన్నకు శత్రుత్వం ఉందని చెప్పి ఎవరన్నా అనమని చెప్పండి, లేకపోతే జితేందర్ రెడ్డి నాకు చీట్ చేసిండని చెప్పి అనమని చెప్పండి అని చెప్పి RK ఇంటర్వ్యూలోనే నేను ఛాలెంజ్ చేయడం జరిగింది। ఇవాళటి కూడా మా నాయన ఏ విధంగా అయితే పేరు తెచ్చుకున్నాడో పెద్ద పోలీస్ ఆఫీసర్గా, దానిని నిలబెట్టడానికి నా శాయశక్తుల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చా। కానీ మొట్టమొదటి నుంచి నాకు ఒక్కటే ఇజ్జత్, గౌరవం। ఇజ్జత్ అనేది ఎవరన్నా ఇవ్వకపోతే వాళ్ళు ఎంత పెద్ద తురుంఖానన్నా కానీ ఆ దైలీజ్ లోపల కాలు నేను పెట్టాను, ఆ కడప లోపలికి నేను కాలు పెట్టే అలవాటు నాకు లేదు, వాళ్ళు ఎంత పెద్ద గొప్పడైనా కానీ। భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలుసు, ఎవరు లేనప్పుడు, ఎక్కడ లేనప్పుడు భారతీయ జనతా పార్టీలో నేను 50,000 మెజార్టీ తోటి మహబూబ్ నగర్ ప్రజలు నన్ను గెలిపించారు। ఆనాడు గెలిచిన సీటుకు మళ్ళా ఎక్కడ ఎదిగిపోతాడో అని చెప్పి 2004లో నాకు సిట్టింగ్ సీట్ నిరాకరించడం జరిగింది। 2009లో నా సీటును కేసీఆర్కి ఏదైతే ఉన్నదో ఆనాడు వాళ్ళందరూ త్యాగం చేయడం జరిగింది నా సీటును। అదేవిధంగా 2014లో మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే 2019లో కేసీఆర్ ఏదైతే ఉందో ఆయన సొంత లాలూచి కోసం, ఆయన బిడ్డ ఫ్లోర్ లీడర్గా ఉండాలి అని చెప్పి నాకు సిట్టింగ్ సీట్ నిరాకరించిన సంగతి మీ అందరికీ తెలుసు, సొంత లాలూచితో। ఆనాడు కూడా నాకు ఇజ్జత్ లేని
పార్టీలో నేను ఒక్క నిమిషం కూడా ఉండను అని చెప్పి నేను ఆనాడు డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి పోవడం జరిగింది, మళ్ళీ గర్వాప్సి పోవడం జరిగింది. కానీ 1998 నుంచి 2006 దాకా ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఒక మంచి పార్టీ. నేను వదిలిపెట్టి మళ్ళీ ఎప్పుడైతే ఇంటికి గర్వాప్సి పోయానో నిజంగా కూడా ఆ పార్టీలో అసలు ఆ సిద్ధాంతాలు పోయినాయి, ఆ పద్ధతులు పోయినాయి, ఈర్ష్య పెరిగింది. ఎవరు కూడా గెలవకూడదనే దాంతో ఎవరైనా మంచి నాయకుడిగా ఎదుగుతుంటే వాళ్ళను తొక్కేయాలనే విధంగా చేస్తున్న ఈ లోకల్ అంటే మన స్టేట్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో సొంతం కోసం పార్టీని బలి చేస్తున్న సంగతి మేము అందరం కూడా చూసినాం.